శ్రీ మహాగణపతే నమః, శ్రీ సరస్వతీ నమః, శ్రీపాదవల్లభ. ఓంకార మహిమను చెప్పుకున్నాం, కాశీలో ఓంకార మహిమ చెప్పుకున్నాం కదా. అట్లనే నరహరి తీర్థ స్వామి యొక్క శరీరాన్ని చాలించిన విచారాన్ని మనం చెప్పుకున్నాం కదా. అంటే ఓంకారం మీద ఎంత మహిమ ఉంది అనటానికి చెప్తున్నాం. అటువంటి పరమాత్మ త్రిగుణాత్మకమైన సృష్టిని శబ్దాత్మకమైనటువంటి ప్రణవంతోనే చేస్తాడు. ఓంకారాన్ని సర్వవ్యాపి అని తెలుసుకున్నటువంటి ధీరుడు దేనికి దుఃఖించడు అనుకున్నాం కదా. సృష్టి ఆదిలో విష్ణువు మీకు ప్రణవాన్ని ఉపదేశించాడు కదా బ్రహ్మగారు. ఆ శక్తితోనే మీరు సృష్టి చేయగలుగుతున్నారు. దాన్ని మీరు మరిచిపోవడం ఘోర అపరాధం కదా అని అన్నారట. దీనికి మీరు శిక్షను అనుభవించవలసిందే కదా అని బ్రహ్మను చెరసాలలో వేయించి తానే స్వయంగా సృష్టి కార్యాన్ని చేతపట్టాడు స్కందుడు. ఇక్కడ చెరసాల అంటే బ్రహ్మాదులకేమి చెరసాల అని కాదు, సృష్టి కార్యక్రమాన్ని చేయకోకుండా చేశాడు. అదే అంటే అక్కడ స్తంభింపజేశాడు అని అర్థం. అక్కడ ఏ కార్యాన్ని చేయకోకుండా చేశాడు అని అర్థం. అటా నిలబెట్టించాడు ఒక్క చోట. అటువంటి శక్తి గలవాడే మన సుబ్రహ్మణ్య స్వామి. శక్తి ఆయుధాన్ని, వజ్రాన్ని, ధ్వజాన్ని, దండాన్ని చేతపట్టి సృష్టి కార్యాన్ని ప్రారంభించాడు. మనం అప్పుడప్పుడు సుబ్రహ్మణ్య స్వామి యొక్క విగ్రహంలో మనం చూస్తుంటాం. అప్పుడు అనిపిస్తుంది, స్వామికి ఎప్పుడొచ్చింది అక్షమాల, ఎప్పుడొచ్చింది పుస్తకం, ఎప్పుడొచ్చింది కమండలం, ఎప్పుడొచ్చింది దండం, ఎప్పుడొచ్చిందంటే ఇప్పుడు వచ్చింది. సృష్టి కార్యాన్ని ప్రారంభం చేసుకున్నాడు. బ్రహ్మదేవుడు తన తప్పు తెలుసుకొని ఆ స్పందించిపోయాడు కదా ఒక చోట. అక్కడని ఎక్కడున్నాడు అక్కడే తపస్సు ప్రారంభించాడు. సమస్త సృష్టికి మూలమైనటువంటి ఓంకారాన్ని మరిచిపోయినందుకు బ్రహ్మదేవుణ్ణి కుమారస్వామి బంధించి అక్కడనే స్పందన లేకోకుండా చేశాడు. బంధింపన్నాం కదా, అది చేశాడు. అట్లా అనుంటూ ఉండగానే ఈ విషయాన్ని తెలిసినటువంటి మహావిష్ణువు బ్రహ్మను విడిపించయా నువ్వు అని స్వామిని చెప్పాడట. సంకల్పించి దేవతలంతా కలిసి చెప్పినప్పుడు, అయ్యా బ్రహ్మ ఇట్లా అయిపోయింది, ఏ స్పందన లేకోకుండా నిలిచిపోయాడు, స్తంభింపజేశాడు, అట్లా ఏదైనా చలనం వచ్చేటట్టు చేయన్నాడట ఆ మహావిష్ణు. అప్పుడు దేవతలతో కలిసి నా చేత ఏమవుతుంది, శివుడే కదా దీనికి కారణం, శివుడు ఒక్కడే. శివుడు వద్దకు వచ్చాడు. అప్పుడు శివుడు నందిని పిలిచి, నంది నీవు స్కందరికి వెళ్ళి ఆ బ్రహ్మని విడిచిపెట్టమని చెప్పు, శివుడు చెప్పాడని చెప్పు అని స్కందుడితో చెప్పు, ఆజ్ఞాపించు, నేను ఆజ్ఞాపిస్తున్నానని చెప్పని పంపించాడు. నంది స్కందగిరికి వెళ్ళి ఆ స్కందుడితో, స్వామి మీ నాన్నగారు బ్రహ్మదేవుణ్ణి విడిచిపెట్టమన్నారు అని తెలిపాడు. అది విని మహాసేనుడు మహోగ్రుడై ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బ్రహ్మను మాత్రం విడిచిపెట్టేది లేదు, ఇంకొక క్షణం నా కంటి ముందు ఉన్నామంటే నిన్ను కూడా స్పందింపజేస్తాను, లోపల నిన్ను అట్లనే పడేస్తాను అన్నాడట. అప్పుడు నందిదేవుడు బతుకు జీవుడా అనుకుంటూ కైలాసానికి పరిగెత్తాడు. జై గురుదత్త, శ్రీ గురుదత్త.